హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది భార్యాభర్తల గిల్లి కజ్జాలు స్టోరీలోని 6వ భాగం. గౌతమ్ టీవీ కొన్నాక పెళ్ళైన కొత్తలో గౌతమ్ ఆఫీస్ నుంచి రాగానే అలసటగా సోఫాలో నందు పక్కనే కూర్చుని, నందు కొంచెం కాఫీ ఇవ్వవా అని అడుగుతాడు. టీవీలో మునిగిపోయిన నందు గౌతమ్ చెప్పింది వినిపించుకోదు. గౌతమ్ నందు అంటూ నందు భుజాలు కుదిపి, ప్లీజ్ కొంచెం కాఫీ ఇవ్వవా, చాలా చిరాకుగా ఉంది అని అంటాడు. అలాగే గౌతమ్, ఇప్పుడే తెస్తాను అని హడావిడిగా పాలు కాచి ఉండటం వలన వెంటనే కాఫీ కలుపుకొని తీసుకువచ్చి గౌతమ్కి ఇచ్చి వెంటనే తన పక్కన కూర్చొని టీవీ సీరియల్లో మునిగిపోతుంది. గౌతమ్ కాఫీ ఒక సిప్ చేసి వెంటనే షింక్ దగ్గరికి వెళ్ళి నోట్లో ఉన్న కాఫీ ఊసేస్తాడు. ఏంటి నందు ఇది, కాఫీ ఇవ్వమంటే కషాయం ఇచ్చావు, అయినా ఇదేంటి ఇంత ఉప్పగా ఉంది అని కోపంగా అడుగుతాడు. ఏంటి గౌతమ్ ఇది, నేను టీవీ సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు. ప్లీజ్ నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయకు. సీరియల్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మీకు కావలసినట్టుగా కల్పిస్తాను అని విసుగ్గా అంటుంది. గౌతమ్ షాక్గా, అంటే టీవీ సీరియల్ చూస్తూ కాఫీ ఇలా కలిపిచ్చావా తల్లి? ఇంకెప్పుడు నువ్వు ఇలా సీరియల్ చూస్తూ నాకు కాఫీ ఇవ్వకు. ఇంకొకసారి ఉప్పు బదులు ఏదైనా కమిషన్ వేశావంటే ఏకంగా పైకే పోతాను అని భయంగా అంటాడు. నందు టీవీ సీరియల్లో మునిగిపోయి, సరే సరేలే, నీకు కావలసినట్టుగానే చేసి పెడతాను. ప్రస్తుతానికి ఫ్రెష్ అయ్యి రాపో, అంతలోపు వంట రెడీ చేస్తాను అని అంటుంది. గౌతమ్ నందుని ఒకసారి చూసి సైలెంట్గా తన రూంలోకి వెళ్తూ మనసులో, అనవసరంగా టీవీ కొన్నాను, ఇది టీవీ చూస్తూ పని కూడా చేయటం లేదు, ఏంటో ఈ జీవితం అనుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఇద్దరు చిన్న చిన్న చిలిపి గొడవలతో హ్యాపీగా గడిపేస్తూ 2 నెలల టైం తెలియకుండానే గడిచిపోయింది. ఒకరోజు గౌతమ్ సాయంత్రం 7 గంటలప్పుడు ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చొని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది. గౌతమ్ వెంటనే కంగారుగా వెళ్ళి నందు పక్కన కూర్చొని తనని దగ్గరికి తీసుకొని, ఏమైంది నందు, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారా? ఏం జరిగింది అని కంగారుగా అడుగుతాడు. నందు చేయి తిప్పి ఎటువైపో చూపిస్తుంది. గౌతమ్ అటువైపు చూసి షాక్ అయిపోతాడు. గౌతమ్ ఎందుకు షాక్ అయ్యాడు అంటే, టీవీ సీరియల్లో మన కార్తీక దీపంలోని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది. అది చూసి గౌతమ్ అయోమయంగా, అందుకు ఏడుస్తున్నావా అని అడుగుతాడు. అవును గౌతమ్, మన వంటలక్క ఎలా ఏడుస్తుందో డాక్టర్ బాబు ఇప్పటి వరకు వంటలక్కని ఏడిపించాడు, ఇప్పుడు ఆ డాక్టర్ పిల్ల ఏడిపిస్తుంది, దాన్ని ఏం చేసినా పాపం లేదు అని ఏడుస్తూ ముక్కు చేది గౌతమ్ షర్ట్కి రాస్తూ ఉంటుంది. గౌతమ్ వెంటనే కోపంగా పైకి లేచి, చిచి ఏంటిది అని తన షర్ట్ కర్చీఫ్తో తుడుచుకొని నందు వైపు కోపంగా చూస్తూ, నీకు బోర్ కొడుతుందేమోనని టీవీ కొని పెద్ద తప్పు చేశాను. నువ్వు ఇలా సీరియల్స్కి అడిక్ట్ అయ్యి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఏడుస్తావు అనుకోలేదు. ఇప్పుడే ఈ టీవీ పగలగొట్టేస్తాను, అప్పటికి కానీ నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని కోపంగా చెప్పి టీవీ దగ్గరికి వెళ్తూ ఉంటే నందు వెంటనే కోపంగా పైకి లేచి, ఆ పని చేశావంటే నీకు ఫుడ్ బెడ్ 2 కట్ చేస్తాను. నేను సీరియల్స్ కూడా చూడకూడదా ఏంటి? ఇలా నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని పెళ్ళికి ముందే చెప్పాను కదా, నాకు ఇలాంటివన్నీ నచ్చవు గౌతమ్ అని అంటుంది. మరి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఏమనుకోవాలి? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందోనని నేను ఎంత టెన్షన్ పడ్డాను. ఒక పక్క ఆఫీస్లో టెన్షన్, మరో పక్క ఇదంతా ఏంటి? నాకు ఇంటికి రావాలంటే నా తలనొప్పి పుడుతుంది అని అసహనంగా అంటాడు. నందు వెంటనే ఏడుస్తూ, అంతేలే, నేనంటే నీకు అప్పుడే ప్రేమ తగ్గిపోయింది, కనీసం పెళ్ళయి 2 నెలలు కూడా కావట్లేదు, అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు నన్ను కొట్టవు అని గ్యారెంటీ ఏంటి? నాకు నీ మీద నమ్మకం లేదు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది.
గౌతమ్ షాక్ అయ్యి, ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ ఎందుకు నందు? సరేలే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని కోపంగా అంటాడు. అయితే నువ్వు ఫ్రెష్ అయ్యిరా, వంట చేస్తాను అని అంటుంది. గౌతమ్ ఇక ఏమీ చేయలేక సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి మనసులో, ఏంటి ఇది, జస్ట్ సీరియల్ కోసం ఏడుస్తుంది, రియల్ లైఫ్లో ఇలాంటివి జరిగితే తట్టుకుంటుందా? ప్రపంచంలో రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఈ టీవీ సీరియల్స్ చూస్తూ డైలీ ప్రపంచంలో జరిగే వాటిని పట్టించుకోవట్లేదు. ఒక్కసారి అవి చూస్తే కనీసం లోక జ్ఞానమైనా వస్తుంది కదా, ఇలాంటివి చూసి మమ్మల్ని ఏడిపించటం కాకపోతే అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి నందు నవ్వుతూ వంట చేసి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ ముభావంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే నందు గౌతమ్ అలా ముభావంగా ఉండటం నచ్చక బాధగా గౌతమ్తో, ఇంకొకసారి నీతో అలా మాట్లాడను గౌతమ్. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇలా సీరియల్స్ చూస్తూ నీలో అలా బిహేవ్ చెయ్యను. ప్రామిస్. నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చటం లేదు. ప్లీజ్ గౌతమ్, మనం మునుపటిలా ఉందాము అని బాధగా అంటుంది. గౌతమ్ అనుమానంగా నందు వైపు చూస్తూ, నిజంగానే అంటున్నావా నందు? ఇక నుంచి నేను వచ్చేసరికి సీరియల్స్ చూడకుండా ఉంటావా అని అడుగుతాడు. అది మాత్రం చెప్పలేను గౌతమ్. సీరియల్స్ చూస్తాను, కానీ ఇలా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను. ప్రామిస్ అని అంటుంది. సరేలే, ఏం చేస్తాం, చచ్చనోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు చెప్పిందే నేను వినాలి, కానీ నేను చెప్పింది నువ్వేమైనా వింటావా ఏంటి? మమ్మల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు అని నిష్ఠూరంగా అంటాడు. నందు వెంటనే గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్విలా డల్గా ఉంటే నాకు నచ్చటం లేదు గౌతమ్. ఇప్పుడు నువ్వు హ్యాపీ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతుంది. నేను వచ్చేసరికి నువ్వు అందంగా రెడీ అయి నవ్వుతూ నన్ను పలకరించాలి. అప్పుడే కదా మేము ఆఫీస్లోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చాక సంతోషంగా మీతో టైం స్పెండ్ చేసేది అని అడుగుతాడు. నందు కొంచెం సేపు ఆలోచించి, సరే గౌతమ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక సంతోషమా, ముందు భోజనం చేయి, అన్నం చల్లారిపోతుంది అని నవ్వుతూ అంటుంది. గౌతమ్ సరే అని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన నోటి దగ్గర అన్నం కలిపి పెట్టగానే నందు కంగారుగా, నువ్వు తిను గౌతమ్, ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చావు కదా అని ప్రేమగా అంటుంది. నువ్వు కూడా ఆ సీరియల్స్లో పడి సరిగా తినటం లేదు నందు. ముందు అవి తగ్గించి చూడు, ఎంత సన్నగా అయిపోతున్నావో. ఇలా అయితే నిన్ను నేను సరిగా చూసుకోవటం లేదని మీ అమ్మా నాన్న అనుకుంటారు. అది నీకు ఇష్టమా అని ప్రేమగా తనకి తినిపిస్తూనే అడుగుతాడు. నందు ఒకసారి తనని తాను చూసుకుని అది నిజమే అనిపించి, సరే గౌతమ్, చెప్పాను కదా సీరియల్స్ పూర్తిగా మానేయను, కానీ అవి చూడటం తగ్గించి టైం టు టైం భోజనం చేస్తాను. నా వల్ల నీకు ఎప్పుడూ చెడ్డ పేరు రానివ్వను, ప్రామిస్. ఇప్పుడైనా నీ ఆలకమాని భోజనం చెయ్యి అని ఇప్పటికీ మూతి ముడిచి ఉన్న గౌతమ్ని చూస్తూ అంటుంది. ముందు నువ్వు అంటూ నందుకి తినిపిస్తూ తను తిని హ్యాపీగా నైట్ అవుట్ చేసుకొని ఉదయానికి ఎప్పుడో పడుకుంటారు. అలా నందు తనకి కావాలి అనుకున్నది గౌతమ్ చేత కొనిపించుకోవటానికి ఒకసారి గౌతమ్తో గొడవ పడితే, ఒకసారి గౌతమ్ కోరికలు తీరుస్తూ తన కోరిక కూడా తీర్చుకుంటూ చిన్న చిన్న చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలతో తమ లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటున్నారు. అలా చూస్తూ ఉండగానే మరో 4 నెలలు గడిచిపోయాయి. కానీ డైలీ నందు మాత్రం తన అమ్మా నాన్నలతో, చెల్లెలతో, గౌతమ్ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ మాత్రం ఆఫీస్ పనుల్లో పడి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి టైంలోనే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ ఆంటీ షాపింగ్కి వెళ్తూ నందుని కూడా తీసుకువెళ్తుంది. నందు కూడా సరే అని వెళ్ళి అక్కడ 10,000 రూపాయల శారీ నచ్చి పట్టుబట్టి గౌతమ్ చేత కొనిపించుకుంటుంది. ఇది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.